ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అని అయింది. ఇప్పుడు ఏడో కొండ ఉందంట, ఏ పక్క మనకు తెలియదు. అది నుంచి 15 కిలోమీటర్లు అంట. పోదాం. అయ్యో పెట్రోల్ వాళ్ళేం నేమ్ అనరులే వాళ్ళు. అబ్బా ఇప్పుడు మన వాళ్ళందరూ ఫ్లైవ్ అయితే ఉంటారు. కనిపిస్తుంది ఆడ పైన, అదే గుడి. ఆడికే పోవచ్చు, అదే కొండ, ఆడికే పోవాల్సి ఉండేది. అది పైన కనిపిస్తుంది కదా, ఆడికే పోవాల్సి ఉండేది. ఓ ఏడనా, అందుకే అప్పటి నుంచి చెయ్యి సిగ్నల్ ఆపుతా వస్తున్నది. మన స్ట్రైట్ తెంగేస్తామని చెప్పి. వీళ్ళు ఎందుకు రోడ్డు మీద కూర్చోండ్రు, ఏమైంది? మంది మాత్రం సౌండ్ చూడు ఎట్ట వస్తుందో. వీటన్నిటికి టార్కు తక్కువ, ఈ బండ్లకి లాగలేవు, ప్రతిదానికి గేర్ డౌన్ చేయాలా. ఈ ప్లేస్లో క్లాసిక్గా ఉండుంటే దెంకొని వెళ్ళిపోతుంది రెండో గేర్ వేసినా కానీ. చూడు ఇటు చూడు గురు ఎట్టుందో. పైన ఉంది టైరు. ఇప్పుడే పైకి పోయి వచ్చినాం. పైన గుడి, ఆ వ్యూ అంతే, ఏంలే. డైరెక్ట్ కిందకే. ఓ మస్తు వస్తుంది ఫోటోలు దీంట్లో. ఊరికే కొట్టాను చూడు ఎట్లా వస్తుందో. చూడు ఐఫోన్లో కూడా అంత వస్తుంది. చూడు మస్తు వస్తుంది దీంట్లో ఫోటోలో. ఇటు పక్కన వేస్తాం మళ్ళా. అంతే, ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఊరికే వేస్ట్. మనకి ఎట్లా ఏబిఎస్ లేదు, ఆన్ చేసుకున్నా వేస్ట్. అంత డౌన్ కూడా లేదు. ఫుల్ ఆఫ్. ఏం పోదో చూడు జమ్మని. అంతే అయిపోయా. 1/2 కిలోమీటర్ కూడా లేదు బైక్కి. ఇవి 50 స్పీడ్ పోతుంది కదా గురు ఇది. వాళ్ళ సౌండ్కి డిస్టర్బ్ అయిపోద్ది ఎందుకు ఊరికే. ఊరు కదా, అందరు తిట్టుకుంటారు. వాడెవరో పోతుల్లో ఏంటండు, వాడు తెగిలినట్టు కావాలన్నట్టు పోయింది. ఇదంతా ఆంధ్ర గురు, ఇది చిత్తూరు జిల్లా. ఇదంతా ఏదో రామాపురం ఏదో ఊరు చెప్పా, తెలియకుండానే ఆంధ్రాకి వచ్చేసినాం. మన ఊరు ఆంధ్రాకి వస్తేనే ఒకలాగా ధీమా, ఎందుకో తెలీదు. ఇప్పుడు ఆడ వాటర్ ఫాల్స్ ఉందంటే అడిగి పోదాం పండి. మా ఊర్లో ఉన్నట్టుంది రోడ్డు ఇది. అడవిలోకి దిగిపోతుంటారు దానికి. అడవి 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 అడవి.
ఎందుకు? ఏ ఊరన్నా ఇదే? ఊరు పేరు అదేనా? ఒక బండికి 50 రూపాయలు గురు టికెట్, 153 బండ్లకి. చూడు ఎట్టుందో రోడ్డు ఇది. ఆయన ఏముంటుండో నీళ్ళు బాగా వస్తుంది యూట్యూబ్లో పెట్టన్నా అంట. ఈ స్క్రామ్లర్ వెనకాల పోతేనే మట్టి అంతా లేస్తుంది. చూడు కార్లు గీర్లు అన్నీ ఉన్నాయి కదా గురు. గురు 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 నో ఎంట్రీ. కైగల్ల కాగిల్ల ఎందో కైగల్లేమో ఇది. ఎందుకు గురు ఎన్ని ప్యాకెట్లు ఐస్ క్రీము? అనా సైడ్ రావాలా మంది. ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ మంది ఇంజిన్ బ్రేకింగ్ 1కి వేసుకోవాలా ఫస్ట్ గేర్కి. ఇదో అంతే కొత్త ఉంటుంది అదే. ఇక్కడ అదరుతూ ఉంటాయి కాగిల కింద ఈ బండ్లకి. ఎవరు గురు వీళ్ళంతా? ఓ యాడికి పోతా ఉండవు ఇంకా కిందకి. ఇది ఫుల్ బేస్మెంట్ ఉన్నట్టుంది వాటర్ ఫాల్స్. ఇది ఏబిఎస్ లేకపోతే ఇది ఉంటుంది. ఓహో నిదానంగా బ్రో, నాకు భయం తెంగుతుంది. ఇట్టెందుకురా వచ్చింది? అదే కదా. వస్తున్నాడా? కాళ్ళు పట్టుకునింది, కాళ్ళు పట్టుకున్నాయి. బ్రేకు దెంకొని వెళ్ళిపోద్ది అంతే, పడిపోతాం. కాళ్ళు పట్టుకున్నాయి. ఏబిఎస్ లేకపోతే ఇట్టుంటుంది, జారుకొని వచ్చేస్తుంది. వాళ్ళ నా కొడుకు లేదు. నేను అటు సైడ్ వచ్చాను. ఇది ఇంకా కిందకు ఉంది ఏందిడా? ఓహో ఇప్పుడు మునగ అడుగుడు ఏందో ఉందట ఎర్రలేమో ఎట్టుండేవో పోయింది ఏందో అర్థం కదా. దిగి కిందకి పోవాలి. ఇట బాసి పెట్టి దిగి జాగ్రత్త దింకొని అట్టబడి కాకపోతే ఓ కోతికి ఏదో దెబ్బ తగిలింది పాపము. నీళ్ళు మాత్రం మస్తు ఎట్టుండే హైలైట్ నీళ్ళు. హెల్మెట్ ఎట్టో మందు పోలే అయిపో తడిసిపోయి అది ఆరబెట్టుకో. ఇంకా నీళ్ళు చూడు ఎట్ట వస్తున్నాయో. నీళ్ళు చూడు. పైనకి మాకే దిక్కు లేదురా, మేమే నడిపించుకొని పంపిస్తాను. పైనకి తీసుకొని పోతాం అంట. మా ఏడ పడదనుకుంటామని మాకే భయం దెంగతో పోతుంటే. ఓ అస్సలాము అలైకుం. పైకి దెంగి బండి రా. ఇప్పుడు ఎక్కియాలంటే ఫుల్ టాస్క్ గురు.
జస్ట్ మిస్. పట్టుకో. ఇవన్నీ ఎక్కియాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాల, జారి పడితే అంతే. ఈ బండితో ఎక్కియాలంటే ఇద్దరు ఎక్కించుకోవాలి అంతే. స్క్రామర్లోనే వెళ్ళిపోవచ్చు ఎట్టగొట్ట. బెనెలి 600. అస్సలాము అలైకుం. బెంగళూరు బయలుదేరినాం. 11:30 పోతాం. ఒక 1 o'clock కల్లా వెళ్ళిపోతాము. వీడియో ఎట్టుందో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎట్టు నిదానంగా బ్రో. మీ చింటు గడికి దెబ్బ తగిలింది ఏందాడా?